సినిమా అయితే పర్లేదన్న ఓ రకంగా ఉంది, మరి అంత హెవీగా కాకుండా. బట్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఏంటంటే క్లైమాక్స్ కానీ ఇంటర్వ్యూల ముందర మాత్రం ఓ ఫైట్ ఉంటుంది. అంటే ఒకటి బాక్స్ తీసుకొని పోతాడు అనమాట. అది ఒకటి ఉంటుంది, దేవుంది విగ్రహం. అది అంటే ఒకటి రివీల్ చేసిన, సారీ రిలీజ్ చేసిన. బట్ మూవీ మాత్రం పర్లేదు, ఓ రకంగా ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ గారు అయితే చాలా సూపర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన అసలుకి రాజ్ కుమార్ గారు, శివరాజ్ కుమార్ గారు, ఇంకో సందీప్ కిషన్ అసలు లాస్ట్లో వస్తాడు. ఆ ఫైట్ సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మనకైతే అది అంటే ఆయన ఏమవుతాడు అనేది ఒక సస్పెన్స్ అయిపోతుంది సెకండ్ హాఫ్లో. అలాంటిది లాస్ట్లో వస్తారు కదా, అబ్బా మామూలుగా ఉండదు. అంటే స్టోరీ ఏంటంటే ఇప్పుడు అంటే కొందరు అంటరాని వాళ్ళు అని గుళ్ళకి రానియారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు వెట్రిమాన్ అయితే చాలా తీసిండు. బట్ అది వచ్చిన దాంట్లోనే బట్ బ్రిటిష్ ఓనియాలని కూడా కలుపుకున్నారు. ఆ నేలను ఎలా చూపిస్తారు, ఆ మహారాజుని ఎదిరిస్తారా, ఆ గుళ్ళకి పోతాడా పోడా అన్నదే స్టోరీ అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ ఏంటంటే యాక్షన్ సీన్స్ అయితే బీభత్సంగా ఉండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ గారు అయితే. ఇంకోటి లవ్ స్టోరీ అంతగా వర్కౌట్ కాలేదన్న. అంటే కొద్దిగా చనిపోతుంది, ఆమె చనిపోదు, వాళ్ళ చేసుకున్న చేసుకున్న మొగుడు చనిపోతాడు అన్నమాట. బట్ అదే అన్న, అంత ఏం లేదన్న, ఆమెకైతే ఇంపార్టెంట్ రోల్ లేదు. కానీ లాస్ట్లో మాత్రం ముగ్గురిది మాత్రం హైలైట్, సినిమాకైతే హైలైట్. బట్ ఏంటంటే సినిమా రొటీన్ లాగానే అనిపించింది, అంత హెవీగా. బట్ వన్ టైం మాత్రం చూడొచ్చు అన్న. శివరాజ్ కుమార్ గారు, సందీప్ కిషన్ ఈ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి అంటే ఎంతసేపు ఉన్నాయి అన్న? ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా ఉంటది అన్న, ఆ జాతరకు వస్తాడు. ఇంకోటి అన్న నేను చెప్పడం మర్చిపోయినా, ఒక జాతర సాంగ్ ఉంటుంది ఒకటి, నిజంగా అంటే పీక్స్. ఆ సాంగ్ మాత్రం హైలైట్ అనిపించింది. నిజంగా అంటే వేరే లెవెల్ అనిపించే. ఏంది సబ్బా, ఏమన్నా చేస్తారా మన ధనుష్ అని శివరాజ్ కుమార్ కానీ, ఏమన్నా డాన్స్ చేస్తుంటే ఊపు వస్తుంది అన్న. నిజం ఆ సాంగ్ మాత్రం చాలా హైలైట్ అన్న. నిజంగా ఆ సాంగ్ కి శివరాజ్ కుమార్ వచ్చినప్పుడు కానీ ఏమన్నా అసలుకి నిజం ధనుష్ ఇద్దరు చాలా సూపర్ గా అనిపించింది వాళ్ళ డాన్స్ మాత్రం. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పమంటే ఏం చెప్తా? పర్లేదు, ఓ రకంగా ఉందన్న. హిట్ అయినట్టేనా లేకపోతే ఫట్ అంటే కష్టము, ఫట్టుకి ఇట్టుకు రెండు మధ్యలో ఉంటది అంతే అనా. ధనుష్ది వాళ్ళ అమ్మ చనిపోతుంది, అప్పుడు నాకు కొద్ది ఎమోషన్ క్యారెక్టర్ అంతగా చేయలేదు. అలా సాంబార్ నాకు తెలిసిపోయింది సాంబార్ క్యారెక్టర్ అని. అంతే, సాంబార్ వాళ్ళకి యాక్టింగ్ రాదు, ఏం రాదు. న్యాయాలు అంత సాంబార్ కానీ బిల్డప్ దిగుతుంటారు ఈ న్యాయాలకి. మళ్ళీ ఇంతకుముందు వెంకటేష్ని చేసింది కదా, ఈ బొంగు యాక్టింగ్ అన్న వచ్చిందే. యాక్టింగ్ అయితే నాకైతే ఏం కనవలేదు అబ్బా ధనుష్ కాడ అయితే. నిజంగా ఆడ ఎమోషన్ సీన్ కాడ అలా అంటే ఎమోషన్ తెప్పిస్తాడు అనుకుంటా, బయటకు వచ్చేస్తాడు. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినంటే అందరు ఉరుకుతారు, ఈయన మాత్రం నాకు యాక్టింగ్ పర్పస్కి అయితే ధనుష్ది అయితే దీంట్లో అయితే కనబడలేదన్న. ఓవరాల్ గా 5 కి అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు? 2.5. సో కెప్టెన్ మిల్లర్ మూవీ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది మూవీ? బాగుందండి చాలా. సో ధనుష్ గారు స్క్రీన్ పైన ఎలా అనిపించారు మరి కొత్త క్యారెక్టర్ లో? చాలా బాగా అనిపించారండి. అంటే లైక్ కాన్సెప్ట్ కూడా అంటే ఆపరేషన్ ని చాలా బాగా చూపించారు, డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూపించారు. సో జనవరి 26th రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం చూపించడం జరిగింది. ఆపరేషన్ గురించి అండి, అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్. శివన్ రాజ్పుత్ గారు వాళ్ళ క్యారెక్టర్ ఎలా చేశారు? చాలా బాగా చూపించారండి. ఎలివేషన్స్ కానీ అంటే ఎంట్రన్స్ కానీ చాలా డ్యూరేషన్ ఎంత ఉన్నాయి? మేబీ శివ గారిది ఇంకా సందీప్ కిషన్ గారిది కొంచెం తక్కువ ఉండొచ్చు. కానీ అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటుందా వాళ్ళ క్యారెక్టరైజేషన్? అంటే నాకు నచ్చింది వాళ్ళ ప్రెజెన్స్, నాకు నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా ఎలా ఉంటారు? బాగుందండి, ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా చాలా బాగుంది సినిమా. అంటే కొంచెం అంటే ఈ డైరెక్టర్ ప్రీవియస్ సినిమా చూసుకొని ఆ ఆర్క్లోనే ఉంటుంది. సో అది చూసుకొని ఆ డైరెక్టర్ ప్రీవియస్ సినిమా చూస్తే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి. బాగుంది. హైలైట్స్ స్టోరీ బాగుంది, క్లైమాక్స్ బాగుంటుంది. క్లైమాక్స్ అంటే కొన్ని పే ఆఫ్స్ ఉంటాయి, సర్ప్రైజెస్ ఉంటాయి, బాగుంటుంది. సందీప్ కిషన్ గారిది, విజయ్ రాజ్ కుమార్ గారిది ఎట్లా ఉంది? శివరాజ్ కుమార్ గారిది బాగుందండి. అందరికీ ప్రతి క్యారెక్టర్ ఇంక్లూడింగ్ ప్రియాంక మోహన్ గారి అంటే హీరోయిన్ గారి క్యారెక్టర్తో ఇంక్లూడింగ్ ఆ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ని ఏ క్యారెక్టర్ని వేస్ట్ చేయలేదు. ప్రతి క్యారెక్టర్కి ఓ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. సో చూడండి, బాగుంటుంది, నచ్చుద్ది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యాక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. పర్టికులర్లీ సెకండ్ హాఫ్లో కిల్లర్ కెప్టెన్ మిల్లర్ అనే అక్కడ నుంచి అంటే సినిమా హైస్ వస్తూ ఉంటాయి ఆడికెళ్ళి.
ఆడికెళ్ళి అంటే మొత్తం సినిమా మొత్తం డ్యూటీ చేస్తారు కరెక్ట్గా. బాగుంది. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పంటే మీరు ఏం చెప్తారు? బాగుందండి, అందరు చూడండి. చాలా బాగుందన్న. సందీప్ కిషన్ గారు యాక్టింగ్ ఇరగదీశారు. సినిమాకి హైలైట్గా నిలిచారు సందీప్ కిషన్ గారు. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ బాగుంది. కథ పరంగా రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఉంది. సందీప్ కిషన్ గారు మంచి రోల్ ఎంచుకున్నాడు. సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్ గారి గురించి చెప్తున్నా. ధనుష్ గారి మూవీ, ధనుష్ గారు వాళ్ళ దాన్ని మించిపోయేలా చేశాడు యాక్టింగ్. ధనుష్ గారు అంటారు కదా, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సినిమా చాలా బాగుంది. మంచి కథను ఎంచుకున్నాడు. రిపబ్లిక్ డే అన్నారు కదా, ఆ రేంజ్లో ఉంది. స్వతంత్రం సంబంధించి కథను కొత్తగా న్యూ వెర్షన్లోకి తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది. సినిమాకి మ్యూజికే హైలైట్. సినిమా చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? క్యారెక్టర్ చాలా పండింది. క్లైమాక్స్ అయితే అసలు బీభత్సంగా ఉంది. సినిమా చాలా బాగుంది భయ్య. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ధనుష్ గారి నుంచి. ధనుష్ గారి యాక్టింగ్ కూడా బాగా ఉంది. ఇందులో యాక్టింగ్ జీవం పోసాడు. సినిమా చాలా బాగుంది భయ్య. ప్రియాంక మోహన్ యాక్టింగ్ బాగుంది. దీనికి మెయిన్ సినిమాకి హైలైట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. అతని యాక్టింగ్ స్కిల్స్ కానీ డైరెక్టర్ తీసి మలిచిన విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా మూవీకి ప్లస్ అయ్యాడు. ఆయన కామెడీలు ఏం లేదు, మొత్తం సీరియస్గా ఉంది. సినిమా చాలా మరి మొత్తం యాక్షన్ సినిమా అంటే మరి ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలరా? ఫ్యామిలీ ఆడియన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్ అయితే సినిమాకి మెయిన్ వెన్నుముకగా నిలిచాడు. పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు కానీ ధనుష్ మాత్రం యాక్టింగ్ తేలిపోయాడు. సినిమా చాలా బాగుంది. అంటే ఈ సినిమాలో ధనుష్ గారిది యాక్టింగ్ అంత లేదంటున్నారా? అంతగా ఏం లేదు. ఓన్లీ ధనుష్ మెయిన్ హీరో అతనే కదా. సినిమా చాలా బాగుంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ధనుష్ గారు అంత యాక్టింగ్ చేయలేదు అంటున్నారు. ఏం లేదు, చేశాడు. అది మొత్తం మెయిన్ హీరో అతనే కదా. ధనుష్ హీరో కదా. ఆయన యాక్టింగ్ కి ఈ సందీప్ కిషన్ యాక్టింగ్ తోడయి సూపర్ హిట్. సినిమా బాగా చేశారు. అందులో క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా గురించి ఒక మాట చెప్పంటే ఏం చెప్తారు? నైస్ సూపర్ మూవీ. రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయింది కాబట్టి సినిమా చాలా బాగుంది. అందరు చూడవలసిందిగా కోరుతున్నాను. అందరికి అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. రేటింగ్ మీరు ఎంత ఇస్తారు? ఓవరాల్ గా రేటింగ్ 10కి 8.5 ఇస్తాను. సూపర్ నైస్ మూవీ.